సంతోష్ అంటే సైలెంట్గా ఉన్నావు, నువ్వు సంతోష్ కాదా? కాదు కాదు, నేను సంతోషే. సారీ సంతోష్, కొంచెం లేట్ అయింది. నీకోసం ఎంతసేపు వెయిట్ చేసినా తక్కువే మధు. నువ్వు ఈ డ్రెస్లో కూడా చాలా అందంగా ఉన్నావు. ఒక్క నిమిషం. సరే. రే, నేను బాబాయ్ని డ్రాప్ చేసేసాను రా. అవును, మధు వచ్చిందా? రే భార్గవ్, నిన్నేరా, వినపడుతుందా? ఏమైంది వీడికి? వచ్చిందని చెప్తే వాడు వచ్చేస్తాడేమో. ఏంటి సంతోష్, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, మనం అలా వెళ్తూ మాట్లాడుకుందామా? మధు, నీ ఫోన్ నంబర్ ఇస్తావా? ఇక మనం ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసుకునే అవసరం ఉండదు. సరే. 6304303469. థ్యాంక్ యూ. నువ్వు ఇక్కడికి ఒకదానే వచ్చావా? లేదు, నా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి నాతో పాటు వచ్చింది. వచ్చేటప్పుడు స్కూటీ ప్రాబ్లం అయింది, సో తను రిపేర్ చేయించడానికి వెళ్ళింది, నేను ఇటు వచ్చాను. అవునా? ఇది మా ఏరియా, మా ఫ్రెండ్ మెకానిక్ షాప్ కూడా ఉంది. ఎంతకీ నీ ఫ్రెండ్ ఎక్కడ? వచ్చిండొచ్చేమో, చూద్దాం. ఎక్కడ నీ ఫ్రెండ్? తను వెళ్ళిపోయినట్టుంది. సరే, లేట్ అవుతోంది, నేను వెళ్తాను. అప్పుడేనా? చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం కలిసాం, కాసేపు ఉండొచ్చు కదా. మనకిది ఫస్ట్ టైం కావచ్చు, కానీ లాస్ట్ టైం కాదుగా. సరే, ఒక సెల్ఫీ తీసుకుందామా? సరే. రే, రవిగాడు ఈరోజు సాయంత్రం దావత్ ఇస్తున్నాడు, అందరూ మిస్ అవ్వకుండా రావాలరా. హల్చల్ చేయాలి చెప్తున్నా. ఎక్కడి నుంచి వస్తున్నారా? అడిగేది నిన్నే, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏమైందిరా, ఎందుకంత కోపంగా ఉన్నావు? వెయిట్ చేసిందా? టాపిక్ డైవర్ట్ చేయకు. ఎంత మోసం చేశావు? కొంపదీశ్వరికి తెలిసిపోయిందా? ఆయన అలా చెబుతేదిరా, నిన్న అమ్మ అక్కడ వదిలేసి వెళ్తే నన్ను మోసం చేస్తావా? నేనేం చేశాను రా? ఏం చేయలేదా? నా కళ్ళలో చూసి చెప్పు, ఏం చేయలేదా? ఒక్కని చూడరమ్మా, ఆడిపోయింది. ఊరికే చుమ్మా దా, ఊరికే మజాక్ చేశాను రా, నీ రియాక్షన్ కూడా చూద్దామని. అవునరా, నేను పార్క్లోనే వెయిట్ చేయమని చెప్పాగా, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఫ్రెండ్ కాల్ చేసి రమ్మని చెప్పాడు రా, ఎమర్జెన్సీ అంటే వెళ్ళాను రా. సారీ రా, నా వల్ల నువ్వు మధుని కలవలేకపోయావు. మధుని కలవలేదని ఎవరు చెప్పారా? నేను మధుని కలిసా. మధుని కలిసాడా? ఏంటి, నువ్వు మధుని కలిసావా? అవునరా, మధుని కలిసా. చాలా బాగా మాట్లాడిందిరా. ఫస్ట్ టైం తనని చూశాను కదా, మనసంతా చాలా హ్యాపీగా ఉందిరా. మధుని వీడు కలిస్తే మరి నేను కలిసింది ఎవరిని? సరే పద.
హాయ్ రా, రారా. ఏం చేస్తున్నారా? ఏం లేదురా. ఏంట్రా రమ్మన్నావు? అదేరా, మన రవిగడి పార్టీ ఉంది కదా, నువ్వు వస్తున్నావుగా, చెప్పరా. ఏ లేదురా, నాకు వేరే వర్క్ ఉంది, నువ్వు వెళ్ళు. అది సరేలే గాని, నువ్వు నిజంగానే మధుని కలిసావా? ఏరా, నువ్వు ఇంక నమ్మట్లేదా? అలా కాదు, నువ్వేమో నన్ను పార్క్ దగ్గర వెయిట్ చేయమన్నావు, నేనేమో కాల్ వచ్చిందని వెళ్ళిపోయాను కదా, మరి ఎలా కలిసావా అని. ఓ అదా, నేను బాబాయ్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేసానా, తర్వాత పార్క్ వచ్చేసా, ఫోన్ చేస్తేమో నువ్వు చేయట్లేదు.